9వ తేదీ ఆగస్టు నెల 2025 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని ఒక శ్రేష్టమైన రీతిలో సంబోధిస్తూ ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు, క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవమై ఉన్నారు అనే అనుభవము, అది నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదపు అనుభవము. క్రీస్తు మన జీవము అనగా మన జీవము దేవునిలో క్రీస్తుతో కూడా దాగి ఉన్నది అని 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు మనం గ్రహిస్తూ ఉంటాము. ఒక వ్యక్తి రక్షించబడితే వారికంటూ ఆ సొంత జీవితం ఉండదు అని మనం గ్రహించాలి. ఎందుకంటే 2వ వచనం ప్రకారంగా ఆ వ్యక్తి మృతి నొంది ఉన్నాడు అని చదువుతూ ఉన్నాము. ఎవరైతే క్రీస్తులో నూతన జీవాన్ని కలిగి ఉండాలి అని ఆశిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మృతి నొందిన అనుభవంలోనికి చేరవలసి ఉన్నది. కావున ఇప్పుడు వారు కలిగి ఉన్న జీవితము క్రీస్తుది. ప్రభువుకు అన్నిటిలోనూ కూడా ప్రాముఖ్యత ఇచ్చే జీవితమే జీవమయున్న క్రీస్తు మనకు ఉన్నారు అని గ్రహించడానికి వీలు కలుగుతూ ఉంటుంది. కనుక మనము ఈ జీవితము దేవుడు ఇచ్చిన బహుమతి అని అర్థం చేసుకున్నప్పుడు ఇక మనం ఎలా చెప్తామో ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 21వ వచనములో చెప్పినట్లుగా నాకు జీవించుట క్రీస్తే అని మాత్రమే. కనుక ఈ జీవితము క్రీస్తు వలన కలిగినది అని తెలుసుకున్నప్పుడు ఈ జీవితము క్రీస్తే అని మనం చెప్తూ ఉంటాము. అనగా నా జీవితము దేవుని నుండి వచ్చిన బహుమతి అయితే నా జీవితము దేవుని కోసమే జీవించాలి అనే తీర్మానముతో నిండి ఉంటుంది. కానీ చాలా పర్యాయములు రక్షణ పొందిన తర్వాత సహితము కూడా ఈ జీవితము నాదే అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాము. అది సరి అయినది మాత్రం కానే కాదు. ఇది దేవుని వలన కలిగిన జీవితం అయితే అది దేవుని కొరకు మాత్రమే జీవించుట అనేది అవసరమో ప్రియులారా. పరలోకమందున్న క్రీస్తు పైన మన దృష్టిని నిలిపినప్పుడు ఈ లోకమందు దేవుని కొరకు జీవించుట అనే అనుభవము సాధ్యమవుతూ ఉంటుంది. ఎన్నో పర్యాయంలో ప్రభువు కొరకు జీవించుట కష్టమే అని మనం మాట్లాడుతూ ఉంటాము. ఎందుకు కష్టమవుతుంది అనంటే మనము క్రిందున్న వాటిని చూస్తున్నాము గనుక, క్రిందున్న వాటి చేత మనము ప్రభావితం చేయబడుతున్నాము కనుక. కానీ అలా కాకుండా 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అని చదువుతున్నాము. అంటే మనము పైనున్న యేసుక్రీస్తు ప్రభు వారి పైన మన దృష్టి నిలపగలిగినప్పుడు అప్పుడు కేవలము క్రీస్తు కొరకు మాత్రమే ఈ జీవితాన్ని జీవించుట సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని కృపను మనము ఎరిగినప్పుడు ఆ కృప కొరకు జీవించుట అనేది ఎంత గొప్ప ఆశీర్వాదమో మనం తెలుసుకుంటూ ఉంటాము. పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 20వ వచనములో తెలియచేస్తారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను,
క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క మాటలను గమనిస్తూ ఉన్నారా? నాలో క్రీస్తే జీవించుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు? నేను సిలువ వేయబడి ఉన్నాను అనే అనుభవంలోనికి చేరినప్పుడు. ఎప్పుడైతే సిలువ వేయబడిన అనుభవంలోనికి మనం వస్తామో అప్పుడు క్రీస్తు ప్రభువారు మన జీవితంలోనికి ప్రవేశిస్తారు. అప్పుడిక క్రీస్తు మాత్రమే మనలో జీవించడం అనేది, ఆయన మాత్రమే మన జీవమై ఉండడము అనేది, మన జీవితమై ఉండడము అనేది సంభవిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆదిలో దేవుడు మానవుని సృష్టిస్తున్నప్పుడు అతనిలో జీవాన్ని అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, ఆ జీవితానికి కావలసిన సమస్తాన్ని కూడా, అనగా ఊపిరిని, జీవమునకు కావలసిన అన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన ఎవ్వరికి కూడా దూరంగా ఉన్నవారు కాదు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు తెస్సలోనిక సంఘానికి రాస్తూనే. అయితే ఇప్పుడు ఆ ప్రభువే మనకు జీవముగా మారిపోయారు. ఆయనే మనలో ఉండి మన జీవితాలకు ఆధారంగా మార్చబడిపోయారు. కనుక ఖచ్చితంగా మనం జీవించవలసినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మాత్రమే అనే సత్యాన్ని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. ఆది క్రైస్తవ సంఘములో దేవుని సేవకులు, భక్తులు అనబడేటువంటి పరిశుద్ధులందరూ కూడా వారి జీవితాలను ఎలా జీవించారో మనకు తెలియచేయబడుతూ వచ్చింది. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రియులారా, ఇక్కడ దైవజనులు చెప్తున్న మాట ఏమిటంటే, మేము మనుషుల మాట కాదు, దేవుని మాట మాత్రమే వినాలి. ఎందుకంటే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము. ఎందుకు అంతగా బలవంతం చేయబడుతున్నారు? ఎందుకు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా వారు స్థిరంగా అలా నిలబడిపోయారు అనంటే, వారికి జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. క్రీస్తు కొరకు తప్ప మరి దేని కొరకును జీవించడానికి వారికి ఆశ లేనే లేదు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా వారు తమ కొరకు కాకుండా తమ జీవమై ఉన్న క్రీస్తు కొరకు మాత్రమే జీవించడానికి బలంగా సంకల్పించారు. అలాగే 5వ అధ్యాయము 29వ వచనంలో కూడా చూస్తే, అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను గదా అని అంటున్నారు. ప్రియులారా, వారు ఖచ్చితంగా తీర్మానం చేసుకున్నారు, ఈ జీవితము దేవునిది, అనగా ఈ జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నిండినది. కనుక మేము మనుషులకు కాదు, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే లోబడాలి అని ఆ దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము, ప్రభువు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన మన జీవమై ఉన్నారు అని గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారు లేకుంటే బైబిల్ సెలవిస్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చెయ్యలేరు, అనగా జీవం అనేది ఉండదు. కనుక మన జీవము ప్రభు అయితే మన జీవితం కూడా ప్రభువుదే. మనం ప్రభు కొరకు జీవించవలసిన వారంగా ఉంటున్నాము, ప్రభువుతో జీవించవలసిన వారంగా ఉంటున్నాము, ప్రభు యొక్క మహిమ కొరకు మాత్రమే ఈ జీవితాన్ని వెచ్చించవలసిన వారమై ఉంటున్నాము. అలాగున ఉండగా
మనము ఎలాగున జీవిస్తున్నామో ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రియులారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యములో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని చదువుతున్నాము. ఎంత ఆశ్చర్యము ప్రియులారా. వారు దేనిని ప్రేమిస్తున్నారు? దేహాన్ని కాదు, తమను కాదు, తమకు జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తున్నారు. ఎంతవరకు అంటే మరణము వరకు అని చదువుతూ ఉన్నాము. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ప్రియులారా, ఈ జీవితంలో మనం కూడా చెప్తాము, బ్రతుకుట క్రీస్తే అని. అనగా మన బ్రతుకు క్రీస్తు కొరకే. ఎప్పుడు అనంటే మన జీవము క్రీస్తు అని గ్రహించినప్పుడు, మనలో ఉన్న జీవము క్రీస్తుది అని మనం తెలుసుకున్నప్పుడు. కనుక వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కానే కాదు. వారికి ఎంత మాత్రము కూడా ప్రాణ ప్రీతి లేనే లేదు. దేవుని పైన సంపూర్ణమైన ప్రేమ తప్ప వారి మీద వారికి ఏమాత్రము కూడా మమకారము లేదు. కనుక మరి దేని మీద కూడా వారికి ఆశ లేనే లేదు, కేవలం ప్రభు పైన తప్ప. కనుక ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని తెలుసుకుందాము. మనము క్రీస్తుతో కూడా తిరిగి లేచి ఉన్న ఎడల మన జీవము క్రీస్తు అయి ఉన్నారు అని, మన జీవితము క్రీస్తు కొరకు అని మనం గ్రహించినప్పుడు ఇక వేరే దృష్టి మనకుండదు, వేరే ఆశ మనకుండదు. కేవలం మన దృష్టి పైనున్న వాటిపైనే, కేవలం మన జీవిత ధ్యేయము క్రీస్తు కొరకు, ఆయన మహిమ కొరకు మాత్రమే. అప్పుడు ఆ జీవితానికి ఒక శ్రేష్టమైన గురి, గమ్యం ఉంటుంది, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం కూడా ఉంటుంది. అలాగున జీవించుటకు ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ప్రేమస్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయమందు ప్రత్యేకంగా మిమ్మలను మహిమపరుస్తూ ఉన్నాము, మీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. దయగల మీ సన్నిధిలో చేరిన ఆయన ఈ వేకువజామున మీ సన్నిధిని కలిగి ప్రార్థిస్తున్నాము. మాకు మీరు జీవమై ఉన్నారు అని, మా జీవితము మీ కొరకే అనే సత్యాన్ని మాకు తెలియపరిచారు. కనుక మా ప్రభువా, మీ వాక్య ప్రకారంగా జీవించుటకు మాకు సహాయము చేయండి. ఇదిగో ప్రభువా, ఎంతమంది మీ బిడ్డలు మీ మాటలు వింటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. కొన్నిసార్లు ప్రభువా, మా బలహీనతలను చూసుకొని, మాకున్న అనారోగ్యాలు, సమస్యలు, ఇబ్బందులు చూసుకొని నలిగిపోతూ ఉంటాము. కానీ మాలో ఉన్నది మీ జీవము అని గ్రహించినప్పుడు మేము దేనికి భయపడము నాయన. ఎందుకనంటే మీరు చెప్పారు, నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు అని. కాబట్టి ప్రభువా, మీరు మాతో ఉన్నారు, మీ జీవము మాలో ఉన్నది కనుక దేనికి మేము కలవరపడవలసిన అవసరత లేదు నాయన. మీ బిడ్డలను స్వస్థపరచండి, ఆశీర్వదించండి, వారికి మేలు చేయండి ప్రభువా. వారి పరిస్థితులలో వారికి తోడుగా ఉండి వారికి సహాయపడండి తండ్రి. నాయన, దైవజనులను, వారి కుటుంబాలను దీవించుము దేవా, వారి పరిచర్యను దీవించుము దేవా. మీరు తోడ్పాటును అందించండి, మీ ఆత్మ ద్వారా బలపరిచి వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.